Tawfiq, an idiot. తౌఫిక్ మనతో పాటే ఉన్నారు. తౌఫిక్తో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తౌఫిక్, మీరు రెడీయా? యా, నేను రెడీ. అసలు ఈ పుస్తకం ఎందుకు రాయాలనిపించింది మీకు? ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంటీనెస్ వచ్చేసింది, అందరిలా కాకుండా జస్ట్ నార్మల్ లైఫ్ గడిపేయడం ఎందుకు అని. అండ్ దెన్ కొంచెం వాక్యూమ్ ఫీల్ అయిపోయింది, ఆ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఈ బుక్ రాశాను. యాక్చువల్గా మీ ఏజ్ ఎంత? ఇప్పుడు 25. 25 ఇయర్స్కి యాక్చువల్గా బుక్స్ చదువుతూ రకరకాల బుక్స్ చదువుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏజ్కి ఒక బుక్ రాసి ఆల్రెడీ టైమ్స్ ఆఫ్ ఇండియా తరఫున 3000 కాపీస్, రైట్? 3000 కాపీస్ ఆల్రెడీ 2 monthsలో అయిపోయాయి. అండ్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ బుక్ రాయాలి అనిపించింది? యాక్చువల్గా దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నేను అందరిలానే జస్ట్ ఇంజనీరింగ్ జస్ట్ ఫన్నీగా టైంపాస్ చేసుకుంటూ ఫైనల్ ఇయర్లో ఏదో కొంచెం మేల్కొని జాబ్ తెచ్చేసుకొని అంత బాగానే జరిగింది. బట్ దెన్ ఒక అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండింది. సో ఐ థాట్ ఐ కెన్ షేర్ మై ఎంటైర్ లైఫ్ విత్ హర్. అండ్ దెన్ ఒక రోజు నేను తను ప్రపోజ్ చేస్తానని తను రిజెక్ట్ చేసేసింది. సో కంప్లీట్గా కొంచెం డిప్రెస్ అయిపోయి అండ్ ఒక మినీ దేవదాస్ లాగా అయిపోయాను నేను. అండ్ దెన్ అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ కొన్ని రోజుల తర్వాత అలా ఒక 2-3 months వరకు అయితే ఏం చేయలేదు లైఫ్లో. నేను అద్దంలో చూసుకుంటే ఏంటి ఇలా ఉండేవాడు, ఎలా అయిపోయావు అని ఒక థాట్ వచ్చేసింది. అండ్ దెన్ ఒక బుక్లో ఒక లైన్ ఉంటుంది అనమాట, వెన్ యూఆర్ నాట్ హ్యాపీ మేక్ ద వరల్డ్ అరౌండ్ యూ హ్యాపీ, ఇట్ మైట్ నాట్ గివ్ యూ ఇమెన్స్ హ్యాపీనెస్ బట్ విల్ టేక్ అవే యువర్ సాడ్నెస్ అని. సో అప్పుడు ఆ అమ్మాయి నుంచి ఆ దృష్టి మొత్తం ఇంకో చోట పడాలి, కంప్లీట్గా ఇంకో చోట ఫోకస్ అవ్వాలి అని చెప్పేసి నేను ఏదైనా క్రియేటివ్ ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను. ఆ క్రియేటివ్ ప్రాసెస్లో జస్ట్ నార్మల్గా ఏదో నా కోసం చేయకుండా ఒక 10 మందికి అది యూస్ఫుల్ అవ్వాలి. సో నేను పడిన స్ట్రగుల్ ఇంకోటి పడొద్దు అండ్ మేబీ యంగ్స్టర్స్ని ఎన్లైటన్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అండ్ వాళ్ళకు నాలెడ్జ్ పంచాలి. సో ఈ అన్ని కలయిక అన్ని కలిపేసి ఆ థాట్స్ అన్ని ఒక 8 months వరకు మొత్తం బ్రెయిన్ స్టార్మింగ్ అంతా జరిగి ఫైనల్గా ఈ బుక్ రూపంలో బయటకు వచ్చింది. రైట్. ఈ బుక్లో అంటే నేను చదివాను, ఒక స్టోరీ ఫార్మాట్లో ఉంది బుక్లో. చెప్పాలంటే ఒక సోల్ ఉంది, చదువుతుంటే అట్లా మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బట్ స్టిల్ కొన్ని ఇంజనీరింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ వాటిని చదువుకుంటూ నెక్స్ట్ టైం అవుతుందా అంటూ వెళ్ళాను బుక్లో. సో ఆ ఫీల్ ఎలా ఇవ్వగలిగారు? ఎందుకంటే ఫస్ట్ టైం మీరు రాస్తున్నారు బుక్ ని అండ్ ఒక చేతన్ భగత్ స్టైల్ కనిపించింది నాకు. అంటే ఎఫర్ట్ మీద ఉంటుంది, మీరు హానెస్ట్ గా కంప్లీట్ హార్ట్ తో చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ షో అప్ ఇన్ ద బుక్. అది కనిపిస్తుంది మీకు బుక్ లో, ఏ పేజ్ లో చూసినా కనిపిస్తుంది. నేను ఏదో ఫేమ్ కోసం రాసి మనీ కోసం రాసి ఎవరైనా ఎఫర్ట్ చేస్తున్నారంటే అది కూడా మీకు కనిపించేస్తుంది. బేసిక్గా నాకు అసలు ఫేమ్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండా, అందుకే నేను టాఫిక్ అని యూస్ చేయలేదు, ఆథర్ పేరు టాఫీ లాగా రాసాను. బట్ దెన్ ఆఫ్టర్ 2-3 months నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను బయటకు వచ్చి మార్కెట్ చేయకపోతే తప్ప బుక్ అంత రీచ్ అవ్వదు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ వచ్చాను. బట్ ఆ హానెస్టీ అనేది ఉంటే అన్ని ఫాలో అవుతాయి అనమాట. సో దట్ ఈస్ రూట్ అండ్ ద రెస్ట్ ఈస్ లైక్ అ ట్రీ. సో నా ఎఫర్ట్ హానెస్ట్ గా ఉండి ఐ రియలీ వాంట్ టు రీచ్ అవుట్ టు యంగ్స్టర్స్. అంటే బుక్ రాయడం నాకు ప్యాషన్ ఏం కాదు, రైటింగ్ నాకు అలవాటు కూడా లేదు పెద్దగా. సో నేనేంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఢిల్లీలో, బాంబేలో, కోల్కతాలో అక్కడ ఉన్న యంగ్స్టర్స్ని రీచ్ అవ్వాలనుకున్నా. నాకున్న కన్స్ట్రెంట్స్కి, నాకున్న లిమిటేషన్స్కి ఐ ఫెల్ట్ దట్ రైటింగ్ అ బుక్ ఈస్ ద బెస్ట్ వే, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే వేర్ ఐ కెన్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ టచ్ దేర్ హార్ట్స్. సో బాటమ్ లైన్ ఈస్ లైక్ రీచింగ్ అవుట్ టు యంగ్స్టర్స్ అండ్ టచింగ్ దేర్ హార్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ లైఫ్స్ ఫర్ ద బెటర్. సో అది బాటమ్ లైన్ ఉండే. సో అది రాయాలంటే యూజువల్గా యంగ్స్టర్స్ కి బుక్స్ చదవడం పెద్ద అలవాటు ఉండదు. బుక్స్ అంటేనే ఒక బోరింగ్ అలా ఒకటి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే నేను కూడా అలానే ఉండేవాడిని కదా ఇంజనీరింగ్ లో. హానెస్ట్గా చెప్పాలంటే నేను నా లైఫ్ లో ఒక 10 books కూడా చదవలేదు, ఐ మీన్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ అలాంటివి. సో నాకు ఏమనిపించింది అంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్ గా గ్రాస్ప్ చేసుకుంటారు. అంటే మీరు చదవడానికి ఎలా ఉంటే చదువుతారో అలా రాసుకున్నారు. అలా ఉందా? నాకు తెలుసు కొంచెం స్టూడెంట్ సైకాలజీ, నేను యంగ్ కాబట్టి. ఇదే బుక్ ఒక 40-year ప్రొఫెసర్ రాస్తే ఒక ప్రీచింగ్ చేసినట్టు ఉంటది. ఇది ఎలా ఉంటదంటే ఫ్రెండ్ ఇట్లా భుజం చుట్టూ చేసి సరదాగా మాట్లాడినట్టు ఉంటుంది మేడం. అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకే తెలియదు ఎలా నాలెడ్జ్ కూర్చొని చెప్తుంటాడు. టాపిక్ అని కాదు, వాళ్ళకి తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ కూర్చొని చెప్తున్నట్టు ఉంటుంది. రైట్. అండ్ మీతో మాట్లాడడానికి కాల్స్ చాలా వస్తున్నాయి, మీతో నేను కూడా అడిగే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ ఒక కాల్ తీసుకుందాం ముందుగా. ఉదయ్ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్. హలో. ఉదయ్ చెప్పండి. అదే తౌఫిక్ గారితో ఒకసారి మాట్లాడాలండి. తప్పకుండా మాట్లాడండి. మీరు బుక్ చదివారా? చదివానండి. రిలీజ్ అయిన తర్వాత 1 week లోనే నేను బుక్ చేసుకొని ఆన్లైన్ లో తెప్పించుకొని చదివాను. చాలా బాగుంది, నాకు చాలా యూస్ఫుల్ అయింది బుక్. ఓకే. నాది రీసెంట్ గా బీటెక్ అయిపోయిందండి. యాక్చువల్ గా 2012 పాస్ అవుట్ నేను. ఓకే. ఎగ్జామ్స్ అయ్యాక బుక్ చదివాను. నా బీటెక్ లైఫ్ మొత్తం ఒకసారి నా కళ్ళ ముందు ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది. రైట్. అండ్ ఇంకా చాలా యూస్ఫుల్ అండి ఈ బుక్ అయితే. రైట్. టాపిక్ ఏం చెప్తాం అనుకుంటున్నారు? టాపిక్ డైరెక్ట్ గా మీతో మాట్లాడడానికి లైవ్ లో ఉన్నారు. ఓకే అండి, ఒకసారి మాట్లాడండి. చెప్పండి ఉదయ్. First of all, I want to congratulate you, Anna. Thanks a lot. ఈ బుక్ నిజంగానే చాలా యూస్ఫుల్ అండ్
చిన్న చిన్న మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు, అవన్నీ బుక్ లో చాలా నీట్ గా రాస్తారు మీరు. ఇంకా అదే రైట్ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చాలా డీటెయిల్స్ చెప్పాను మీ గురించి, అవన్నీ కరెక్టే కదా? కరెక్టేనా? 10th లో 92.5%, సో బ్రిలియంట్ స్టూడెంట్ అనే అర్థం. అండ్ ఇంటర్ లో 95%, అండ్ ఎంసెట్ ర్యాంక్ 3819. అండ్ ఈ టఫ్ కాంపిటీషన్ లో 3819 అంటే సింగిల్ సెట్టింగ్ లో అటెంప్ట్ చేస్తారా, లాంగ్ సింగిల్ టైం ఫస్ట్ టైం లో? సో అక్కడ వరకు మీరు చాలా స్ట్రాంగ్, అవునా? ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ బై ద ఎండ్ అయిపోయిన టైం మీ పర్సెంటేజ్ ఎంత ఉంది? 68.5%. అది కూడా లాస్ట్ లో స్ట్రగుల్ చేస్తే విత్ టూ బ్యాక్లాగ్స్. గాడ్, ఎందుకు ఆ ఫేజ్ అలా మారిపోయింది ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లో? అంటే 10th లో నేను బాగా తెచ్చుకోవడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఇంటర్లో ఐ వుడ్ గెట్ అ గుడ్ కాలేజ్, మనకు కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది అదొక. సో ఐ వాంట్ టు సేవ్ మై పేరెంట్స్ 1,50,000 rupees. సో దట్ వాస్ ద రీజన్ వై ఐ డిడ్ గుడ్ ఇన్ 10. అండ్ దెన్ ఇంటర్లో నాకు అనిపించింది అంటే ఒకసారి మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోతే నేను అక్కడ నుంచి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదేమో, ఇంకా బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివి మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ తెచ్చుకోవాలని ఆ ఉద్దేశంతో జాయిన్. బట్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్కి అప్పుడే నేను రావడం ఫస్ట్ టైం. సో అప్పటిదాకా ఉన్న ఇన్నోసెన్స్ మొత్తం ఇక్కడ కొంచెం కలర్ఫుల్ గా లైఫ్ చూసేసరికి, అండ్ మేబీ ఐ వాజ్ యంగ్ అండ్ క్రేజీ అండ్ స్టూపిడ్ ఆల్సో. సో ఆ 18 to 22 ఏజ్ అప్పుడు అంత ఆలోచించాం అనమాట, మనం చేసే రైట్ ఆర్ రాంగ్ ఆలోచించాం, జస్ట్ ఏదైతే మనకి చేయాలనిపిస్తే చేసేస్తాము. సో అప్పుడు చదువు బ్యాక్ సీట్ తీసేసుకుంది. మోర్ ఓవర్ నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకైతే నచ్చలేదు. బికాస్ జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్స్ చేసేసి మార్క్స్ ఇచ్చేయడం అప్పుడు నాకు కరెక్ట్ కాదనిపించింది. బికాస్ నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు ఐ థాట్ ఇంజనీరింగ్ అంటే వావ్, ఇట్లా లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయేమో, కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందేమో అని ఆ ఉద్దేశంతో వచ్చాను. అంటే బ్లేమ్ చేయడం కాదు, బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. మోర్ వాజ్ లైక్ ఐ వాజ్ అడిక్టెడ్ టు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్రెండ్స్. సో దానివల్ల కొంచెం ఇది బ్యాక్ సీట్ అయిపోయింది. కరెక్ట్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ తో తిరిగి మంచిగా సరదాలు, షికార్లు, ఎంజాయ్మెంట్, ఇంకా వీటిలో మనం వీటిని ఇంకా అనలైజ్ చేయక్కర్లేదు, ఇంకా అన్ని రకాలుగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేశారు, రైట్? తర్వాత రియలైజేషన్, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి అసలు ఏంటి లైఫ్, ఫోర్త్ ఇయర్ లో ఏం జరిగింది అనేది ఒక కాల్ అటెండ్ చేసిన తర్వాత మాట్లాడదాం. ప్రశాంత్ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతి, మాట్లాడండి. టాఫీ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడండి. ఓకే, హాయ్ తౌఫిక్. హే, హాయ్ ప్రశాంతి. How are you? Yeah, I'm doing good. Okay, so I'm happy to see you in this interview. మీరు ఈ పుస్తకం చదివారా ప్రశాంతి? ఏంటి? ఈ పుస్తకం చదివారా? An Idiot Plus was an interview. యా, చదివాను. ఏమనిపించింది అది చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. నా ఫీలింగ్ ఏంటంటే, జనరల్ గా చాలా మంది ఇంటర్వ్యూస్ గురించి, ఈ ప్లేస్మెంట్స్ గురించి చాలా బుక్స్ రాస్తూ ఉంటారు. అండ్ ఐ రెడ్ ఆల్ దోస్ బుక్స్ టు. ఈ బుక్ లో స్పెషాలిటీ నాకేమనిపించిందంటే, ఇది ఇన్ఫర్మేటివ్ గా కాకుండా కూడా ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైన్మెంట్. గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి ఇన్ఫర్మేషన్ ని ఎలా తీసుకోవాలి, అంటే ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు నచ్చింది. మెయిన్ నాకు నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్. అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ బుక్ చదువుతున్నప్పుడు. సో ఐ లైక్ ఇట్. రైట్ ప్రశాంతి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మాట్లాడుతున్నాం ఫోర్త్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఫేజ్ మారింది మళ్ళీ మీలో. ఎందుకు అక్కడ తేడా వచ్చింది? అప్పుడు ఏం గుర్తించారు సడన్ గా? గుర్తించంటే నెక్స్ట్ ఏంటి అనేది ఒక భయం స్టార్ట్ అయింది. సో ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయిపోతే ఉద్యోగం రాదు, చదవాలి ఖచ్చితంగా ఐడియా వచ్చింది. సిబిఐటిలో దట్టు. సో లైక్ ఐ జస్ట్ స్టార్టెడ్ టేకింగ్ లైఫ్ సీరియస్లీ, లిటిల్ సీరియస్లీ. చాలా ఎక్కువ ఏం సీరియస్ తీసుకోలేదు, బట్ తీసుకున్నాను. అండ్ ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చేసింది. కొంచెం లేట్ బ్యాక్ యాటిట్యూడ్ అనమాట. జాబ్ వచ్చేసింది చాలు అని చెప్పేసి మళ్ళీ ఏ కంపెనీస్ కి అటెంప్ట్ చేయలేదు. బట్ కొన్ని రీజన్స్ వల్ల, అంటే మా గ్రాండ్ మదర్ డెత్ వల్ల నేను ఒక ఎగ్జామ్ రాయలేదు ఫైనల్ ఇయర్ లో. ఆ ఎగ్జామ్ పోస్ట్ పోయి జూన్ 18th కి వచ్చేసింది. ఇన్ఫోసిస్ వల్ల జాయినింగ్ డేట్ జూన్ 8th. సో ఐ వాజ్ లైక్ 10 days టైం ఉంది, 10 days లేట్ గా. ఇన్ఫోసిస్ వాళ్ళు అలో చేయరు. అప్పుడు డెల్ వచ్చింది మా క్యాంపస్ కి. సో ఐ హ్యాడ్ డూ ఆర్ డై సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఐ జస్ట్ డెల్ ఇప్పుడు జాబ్. సో డెల్ లో తెచ్చుకుని డెల్ లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి డెల్. మరి లవ్ స్టోరీ ఎప్పుడు? లవ్ స్టోరీ అనేది నేను కాలేజ్ లో ఉన్నప్పుడే అమ్మాయిని తెలుసు నాకు పరిచయం. దెన్ కాలేజ్ అయిపోయిన తర్వాత డెల్ జాబ్ అయిన తర్వాత కూడా వీ యూస్ టు బీ ఇన్ టచ్. ఆల్మోస్ట్ ప్రతిరోజు మాట్లాడుకోవడం అలా అయింది. బట్ నేను
2010 ఫిబ్రవరిలో తనకు చెప్పాను. తను కూడా వెంటనే రిజెక్ట్ చేసింది. అప్పుడు భగ్న ప్రేమికుడు, చిన్న మినీ దేవదాస్ మీరు చెప్పినట్టే. ఫిబ్రవరి టు ఏప్రిల్ వాస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. బట్ దెన్ దట్ వాజ్ పెయిన్ నుంచి మనం ఏదైనా తెలుసుకుంటామండి, బికాస్ హ్యాపీనెస్ నుంచి సాధారణంగా ఇది క్రూషియల్ పాయింట్ ఫర్ స్టూడెంట్స్. ఎందుకంటే డిప్రెషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఎప్పుడు న్యూస్ లో మేము నిత్యం చెప్తూ ఉంటాం, ఎప్పుడు అదే ఆత్మహత్య చేసుకోవడం, సింపుల్ అన్నమాట. సో మీరు అది కూడా వాళ్ళకు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. తౌఫిక్ ఒక దారుణమైన ఫేజ్, ఒక 2 months రైట్, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక దారుణమైన ఫేజ్. అప్పటి వరకు లవ్ చేసి ఫ్రెండ్లీగా ఉన్న ఒక అమ్మాయి, నేను లవ్ చేయట్లేదు, నేను ఆటిట్యూడ్ తో చూడట్లేదు అని చెప్పేసి సింపుల్ గా, అంతేనా? అంతే సింపుల్. తౌఫిక్ ఏమైనా జాబ్ లేదా, బ్లేమ్ చేయట్లేదు, బట్ స్టిల్ తౌఫిక్ ఏమైనా జాబ్ లేదా అంటే, జాబ్ ఉన్నంత మాత్రాన అమ్మాయిలు లవ్ చేస్తారని లేదు. ఇవన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్. మేబీ ఇంకో బుక్ రాయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్, లైవ్ లో. అది అందరి స్టోరీ అండి, అది బేసికల్ గా, బికాస్ అందరి స్టోరీ ఇది. సో అది చూసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా చూసుకుని బుక్ చదువుతుంటే, అరే ఈడెవడో నాలానే ఉన్నాడు కదా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది పక్కా. సో మచ్ మొత్తం మీద ఈ బుక్ అయితే అందరికి కనెక్ట్ అవుతుందని క్లియర్ గా అర్థమైంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ గా ఏం పనికొస్తాయని మీరు అనుకుంటున్నారు? అందులో ఏంటంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఉందండి. ఐ మీన్ జస్ట్ ఏదో ఇంటర్వ్యూలో ఇలా ఉండాలి, రెజ్యూమే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అని కాకుండా, ఇంగ్లీష్ గురించి ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఉంది, ఈ మిస్టేక్స్ నేను చేశాను మీరు చేయొద్దు అని ఉంది. ఇంకా అన్ని ఎలా అంటే, నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, నా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్. సో మామూలుగా మనం ఎలా అయితే ఒక నలుగురు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో, ఒకరు ఎలా చెప్తారో, సో ఎగ్జాక్ట్లీ అలానే చెప్పినట్టు ఉంటారు. రైట్. వినయ్ అనే కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి. వినయ్. హలో వినయ్ చెప్పండి. అది టాపీ గారితో మాట్లాడండి. ఉన్నారు. చెప్పండి వినయ్. హాయ్ టాపీ గారు. హాయ్. అది మీ బుక్ చదివానండి, అది మా సీనియర్ ఇచ్చారు. ఓకే. చాలా బాగుంది. మీరు వర్క్ ఆడడం విత్ స్ప్రైట్ అండ్ వితౌట్ స్ప్రైట్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వినయ్. ఇది నిజంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటానండి. నేను చదివే పాలిటెక్నిక్ ఇప్పుడు. ఓకే. సో పాలిటెక్నిక్ వాళ్ళే ఇంజనీరింగ్ కోసం అప్పుడే ప్రిపేర్ అవుతున్నారు. ఈ బుక్స్ రైట్. థ్యాంక్ యూ వినయ్. ఈ బుక్ ని ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది స్టూడెంట్స్ కాల్ చూస్తుంటే. అండ్ బాటమ్ లైన్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసింది. సో ఇది ఎక్కడ దొరుకుతుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా స్టూడెంట్స్ కి? మామూలు బెస్ట్ థింగ్ ఏంటంటే flipkart.com లో యూ కెన్ ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ లీడింగ్ రీటైల్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉందండి బుక్. చాలా చోట్ల దొరుకుతుంది. సో ఫైనల్ గా మీ స్టోరీ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఏం నేర్చుకోవాలనుకున్నా అంటే, నాకు ఒక రిగ్రెట్ ఏముందంటే, నేను చాలా లేట్ గా రియలైజ్ అయ్యానని నా రిగ్రెట్. ఐ మీన్ దో బుక్ రాయడం ఇలా నాకు నా లైఫ్ లో ఫేట్ నన్ను ఇలా చేసిందని నా ఫీలింగ్. బట్ దెన్ నేను వాళ్ళకి చెప్పదలుచుకునేది అంటే, మీకు ఏదైతే బాగా ఇష్టమో అది చేయండి. బికాస్ బాటమ్ లైన్ అందరూ మనం కోరుకునేది ఏంటంటే హ్యాపీనెస్. ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్తాం, మూవీ చూస్తాం, ఎందుకంటే వి ఫీల్ హ్యాపీ. ఒక మూవీ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే, మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు వస్తుంది. మీకు ఫోటోగ్రఫీ ఇష్టం అంటే గో హెడ్ అండ్ స్టార్ట్ క్లిక్ అండ్ డూ దిట్. బట్ ఇండియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే, మీ డ్రీమ్స్ అండ్ ఫైనాన్షియల్స్ రెండు మ్యాచ్ అవ్వాలి. ఐ మీన్ నేను రోజంతా బుక్ కూర్చొని రాసుకుంటా అంటే ఇట్ వోంట్ వర్క్. సో మీకు నచ్చింది చేయండి, అట్ ద సేమ్ టైం కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా. మిమ్మల్ని ఇడియట్ అనడం చాలా కరెక్ట్ గా సరిపోయింది. 3 Idiots లో ఒక ఇడియట్ లో మాట్లాడుతున్నారు. ఇందాక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ని వేసుకున్నారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఇప్పుడు అలాగే దీని గురించి. అండ్ మీ నిజంగా మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపిస్తోంది, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాంటి డార్క్ ఫేజెస్ లో కూడా ఒక బ్రైట్ గా బయటకు వచ్చారు మీరు. అండ్ దట్టు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక అబ్బాయి ఇలాంటి ఒక మంచి పుస్తకం రాశారంటే వీఆర్ వెరీ 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 ప్రౌడ్. ఇంకో మెసేజ్ చేద్దాం అనుకున్నాను. చాలా మంది అబ్బాయిలు ఎలా అంటే, లవ్ చేస్తే లైఫ్ అయిపోతుంది అనుకుంటారు, బట్ నా దృష్టిలో అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. బికాస్ అప్పుడే మీకు లైఫ్ మొత్తం క్లారిటీ వస్తుంది, అండ్ యూ విల్ ఆల్వేస్ ఎమర్జ్ స్ట్రాంగర్ అండ్ బెటర్, and you will definitely rock in your life. Right. Thank you Tawfiq. Thank you very much. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక రెడీ రెకనర్ లాంటిది. ముందు రాబోయే సీన్స్, ముందు వాళ్ళ లైఫ్ లో వచ్చే ఇన్సిడెంట్ అన్నిటికీ కూడా ఇది రెడీ రెకనర్ లా అనిపించేస్తుంది. ట్రైలర్ లాగా అన్నమాట. వాళ్ళు మూవీ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు మూవీ తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఇది ట్రైలర్, నెక్స్ట్ మూవీ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ మూవీ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ Tawfiq. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసారుగా, ఇది మీకోసమే. అండ్ దీని నుంచి మీరు నీతిని గ్రహించారని. ఇందులో Tawfiq మందు కొట్టాడంటే మనం మందు కొట్టడం కాదు, దానిలో ఉన్న బాటమ్ లైన్ ని, నీతిని గ్రహిస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. Tawfiq ఆశ కూడా అదే. సో దాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి 24 గంటలు, యువర్ చాయిస్ యువర్ వాయిస్.